హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య బ్లాగ్స్. ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందాం స్నాక్స్కి. యాక్చువల్గా సమ్మర్ కాబట్టి పిల్లలు అడుగుతున్నారు ఫ్రెంచ్ ఫ్రైస్, అందుకే చేద్దామని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. 10 minutesలో అయిపోతుంది. వెరీ ఫాస్ట్ అండ్ టేస్టీ, క్రంచీ. నేను ఒక 4 to 5 తీసుకున్నాను ఆలూస్. అలా నేను ఈ స్లైడ్గా కట్ చేసుకున్నాను. నేను చూపించినట్టు స్లైడ్స్గా కట్ చేసుకున్నాను. మనము ఆలూ చిప్స్కి కట్ చేసుకుంటాం కదా, అలానే, కానీ అది కొంచెం లావుగా ఉండాలి. మనము జస్ట్ స్లైస్ చేస్తాం కదా, అలా కాకుండా నేనైతే నైఫ్తోనే కట్ చేసుకున్నాను. చూపిస్తున్నాను చూడండి, అలా ఉండాలి. అండ్ మనం ఈ విధంగా మనం స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి ఆలూని. అదే ఈ రెడ్ అవ్వకుండా మనం ఇవన్నీ స్టిక్స్ అన్నీ వాటర్లో వేయాలి. చూపించిన విధంగా పొటాటోని కట్ చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్కి. ఇవన్నీ మనం ఒక వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేస్తే అవి రెడ్ అవ్వకుండా చాలా బాగుంటాయి అన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. ఈ స్టిక్స్ లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, క్వాంటిటీ ఎన్ని కావాలనుకుంటే అని. నేను ఇది వాటర్లో ఉడకబెట్టాలి. యాక్చువల్గా ఇది మనము పొటాటో ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో బాయిల్ చేసిన ఒక 2-3 minutes బాయిల్ చేసిన తర్వాత తీసేయాలి. దాన్ని తీసేసి మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. 2-3 minutes చాలండి. ఇలా పొంగు వచ్చే వరకు తీసేసి మనం ఒక క్లాత్లో కానీ లేకపోతే స్ట్రెయినర్లో కానీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఒక 10 minutes పడుతుంది. మనకి 2-3 ఆలూస్ అంటే ఒక 5 minutes లోపు అయితే అయిపోతుంది బాయిల్. దీన్ని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకొని ఒక దాంట్లో తీసేసుకుందాం. ప్లేట్లో ఆర్ క్లాత్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోతాయి క్లాత్లో తీసుకుంటే. నేను ఫస్ట్ ప్లేట్లో తీసుకుని తర్వాత క్లాత్తో నేను కొంచెం రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ క్లాత్లో కొంచెం డైరెక్ట్గా వేసేసామనుకోండి, అదంతా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ విధంగా పొటాటో ఫ్రైస్ అన్ని ఇలా క్లాత్తో ట్యాపింగ్ చేసుకుంటూ, యాక్చువల్గా డైరెక్ట్గా క్లాత్లో వేస్తే బెటర్ అండి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒక 2 minutes జస్ట్ ఇలా వాటర్ అయ్యేదాకా చూసుకొని అందులో వేసేయాలి మళ్ళీ ప్లేట్లో. మీకు క్రంచీగా క్రిస్పీగా కావాలనుకుంటే మైదా ఆర్ కార్న్ఫ్లోర్ దాని మీద చల్లేసి కొంచెం మసాజ్ చేయాలి. ఆర్ఎల్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మరీ బ్రౌన్గా కాకుండా మరీ బ్లాక్గా కాకుండా చేసుకోవద్దు. జస్ట్ మనకి ఆయిల్లో డీప్ ఫ్రై అయినట్టు మనకు తెలుస్తుంది. లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది మనకి రెడీ అయినట్టు. అప్పుడు మనం బయటికి తీసేసేయాలి, లేకపోతే మాడిపోతాయి. ఎక్కువ ఆయిల్ వేసేసుకొని ఎక్కువ క్వాంటిటీ ఉంటే తొందర చేసుకోవచ్చు. ఇలా ఈజీ అండ్ తొందరగా అయ్యే హోమ్మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. ఈ అవుట్పుట్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.